హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదిగోండి మన పొలంలో ఈరోజు మనం పైరు కోస్తున్నాము. ఇన్ని రోజులు వర్షాల కారణంగా కోయలేదు ఫ్రెండ్స్. చూడండి పడిపోయింది పైరు. ఇన్ని రోజులకు తడి ఉంది, తడి ఆరేదాకా ఆగాము. కోత కోసేటప్పుడు మనం అంచులు కోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అంచులకి కోత మిషన్ అనేది రాదు, గిన్నెలు ఉంటాయి కాబట్టి. అందువల్ల ఒక 2 మొలకలు కోయేస్తే మనకి నీట్గా కోయేస్తుంది కోత మిషన్. చూడండి ఎలా కటింగ్ చేస్తుందో. వర్షాకాలం ఏంటంటే ఎక్కువ పైరు పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏంటంటే మనకి కోత మిషన్ అనేది లేట్ అవుతుంది కోసేయడానికి. ఒక ట్యాంకీ ఫుల్ అయింది. ఒక ట్యాంకీ ఫుల్ అవ్వడానికి మనం 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. ఒక ట్యాంకీ మనకి 18 తూములు అవుతుంది. 2 బస్తాలు తక్కువ ఒక పుట్టు అవుతుంది ఫుల్గా వస్తే. అట్లాగే మనం ఒక ఎకరాకు కూడా 4.5 ట్యాంకీ అట్లా అవుతుంది ఎండాకాలం అయితే. ఇది వర్షాకాలం కాబట్టి మనకి 3 నుంచి 3.5 ట్యాంకీ అవుతుంది ఫ్రెండ్స్. 3 పుట్లు 3.5 పుట్టు అవుతాయి వర్షాకాలం. అదే ఎండాకాలం అయితే 4 నుంచి 4.5 పుట్టు అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన పొలంలో మనం పైరు కోసాము. మనకి ఎకరా పొలం ఉంది ఫ్రెండ్స్. ఇది వర్షాకాలం కాబట్టి మనకి 3 ట్యాంకీలు అయింది. మామూలుగా అయితే మనకి ఒక కోత మిషన్ 4.5 ట్యాంకీ అవుతుంది ఎండాకాలం అయితే. ఇది వర్షాకాలం కాబట్టి మనకి 3 ట్యాంకీలు అయింది ఫ్రెండ్స్. 3 ట్యాంకీలు అంటే కనీసం 2.5 నుంచి 3 పుట్లు అవుతుంది. అట్లాగే మనకి ఎండాకాలం అయితే మనకి 4.5 ట్యాంకీ అవుతుంది. 4.5 ట్యాంకీ అయితే 4 పుట్ల నుంచి 4.5 పుట్లు అవుతుంది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.